Recording has started. మనం ట్రైనింగ్ సెషన్ ఎలక్ట్రానిక్ కేస్ మేనేజ్మెంట్ టూల్స్ అనే విషయంలో మనకి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. 26 మెంబర్స్ వేరియస్ బార్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ అందరూ ఇప్పుడు విన్న క్లాసు అంటే ఈ కొన్ని ఎలక్ట్రానిక్ కేస్ మేనేజ్మెంట్ టూల్స్ గురించి నేను ప్లస్ మేడం మీకు బోధపరుస్తాం. వాటిని మీరు సరిగా గ్రహించి మిగతా మీ తాలూకా అడ్వకేట్స్ కి చెప్పవలసి ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, ముందు మనకి ఆర్సి లహోటి గారు 2005లో ఈ కమిటీ అని మనకి కేసు మొత్తం నేషన్ వైడ్ కేసు పెండెన్సీని మానిటర్ చేయాలి అని అంటే ఒక కమిటీ ఉండాలి అని ఫార్మ్ చేసి అప్పుడు ఆ డెసిషన్ తీసుకున్నారు. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ ని సంప్రదించి ఎలక్ట్రానిక్ ఈ కమిటీ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ప్యాటర్న్ ఇన్ చీఫ్ గా చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు. ఈ కమిటీ ఇంకా మెంబర్స్ రాతి ఆర్సి చవాన్ గారు, అతుల్ మధుకర్, రమేష్ బాబు అని కేరళ నుంచి, అరుల్ మోదీ సెల్వి, కుల్దీప్ కుష్వార్ అనే వాళ్ళతో ఈ ప్రస్తుతం ఈ కమిటీ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రన్ అవుతుంది. వాళ్ళందరూ మనకు ముందు ప్లాన్ ఇది చేశారు. అంతకు ముందే 2005లో ఒక ప్రణాళిక తయారు చేశారు. ఎలా చేయాలి, మన కోర్ట్స్ అన్ని కంప్యూటరైజ్ చేయాలి, మొత్తం నేషనల్ వైడ్ అంతా ఎవరి తాలూకా లిటిగెంట్ పబ్లిక్ కానీ అడ్వకేట్స్ కానీ గవర్నమెంట్ బాడీస్ కానీ ఈ కేసు ప్రతి కేసుని వాళ్ళు సమాచారం పొందడానికి దాని యొక్క స్టేజ్ ఏ స్టేజ్ లో ఉంది, దాంట్లో ఆల్రెడీ డిస్పోజ్ అయిన కేసుల తాలూకా జడ్జిమెంట్స్ కాపీస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం అన్ని 2007లో మొదలు పెట్టారు. 2015 అయ్యేసరికి పూర్తిగా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది. దీంతో ప్రతి జిల్లా కోర్టులు, హైకోర్టులు, తాలూకా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నవన్నీ కూడా సర్వర్ రూమ్లు ఏర్పాటు చేశారు, సర్వీస్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఆల్రెడీ పెండింగ్ కేసుల లిస్ట్ అంతా కూడా అప్లోడ్ చేయడం మొదలు పెట్టారు. డేటా ఎంట్రీ పూర్తి అయిపోయింది 2015 నుంచి. అక్కడ నుంచి మనకి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. సెకండ్ ఫేజ్ లో బెనిఫిషరీస్ ఎవరు అని అంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ లిటిగెంట్స్, మన అడ్వకేట్ ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు మనం ఇంత అప్పటి నుంచి ప్రయత్నం వల్లే మొన్న ఒక 2020లో మార్చి నుంచి మన కోర్సు దాదాపు మూత పడిపోయినట్టే ఈ కరోనా పెండమిక్ వల్ల. అయినప్పటికీ కూడా మనం ప్రోగ్రెస్ అయ్యి డే టు డే వర్క్ చేసుకోగలిగాం. అదంతా ఈ కంప్యూటరైజేషన్ వల్లే మనకి సాధ్యపడింది. మిగతా ఏ కోర్టులు కూడా ఆగిపోలేదు, పని జరుగుతూనే ఉంది. కనుక అదే విషయంలో ఇప్పుడు అడ్వకేట్ గా మీ బాధ్యత ఏంటి అని అంటే, మీ బెంచ్ అండ్ బార్ ఈ రెండింటి మధ్య అనుసంధానకర్తగా మీరే ఉండాలి. లిటిగెంట్స్ కి మీతో కనెక్షన్ ఉంటుంది, మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ తో కూడా మీరే ఉంటారు. కనుక మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా తెలుస్తుంది మాకు చెప్పొచ్చు. అలానే మన లిటిగెంట్స్ తాలూకా మీరు రిప్రజెంట్ చేస్తున్న లిటిగెంట్స్ కి న్యాయ సేవలు సహాయం సరిగా అందేటట్టు మీరే చూడాలి. కనుక మీ తాలూకా రోల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ లో మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో దీనివల్ల ఇప్పుడు మొత్తం చాలా గవర్నమెంట్ ఆన్లైన్ లోకి వచ్చాయి. ఐసిజిఎస్ అని ఇంటర్పోరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని మన ఎఫ్ఐఆర్ కట్టినప్పటి నుంచి ఎఫ్ఐఆర్ ను కూడా అది కూడా ఆన్లైన్ లోనే అవుతున్నాయి. అలాగే ఈ ప్రెజెన్స్ అని అన్ని సర్వీసెస్ కూడా సెంట్రలైజ్ చేసి మనకి కనెక్షన్ అన్ని ఒక డిపార్ట్మెంట్ తో పాటు అన్ని డిపార్ట్మెంట్లు కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరు ఛార్జ్ షీట్ వేసిన పోలీసు వాళ్ళు మనం అందులోంచి ఆ ఐసిజిఎస్ నుంచి ఆ ఎఫ్ఐఆర్
చేసుకుంటూ కన్జ్యూమ్ చేసి మనకి ఛార్జ్ షీట్ నెంబర్లు ఇవ్వడం కానీ అంతా కూడా ఇక మొత్తం అంతా అవుతుంది. అలానే మీకు తెలుసు మనకి ప్రెజెన్స్ నుంచి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఫిజికల్ గా కాకుండా త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే ముద్దాయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, కోర్టు ముందు రిమాండ్ ఆర్డర్స్ పొందుతున్నారు. అలానే ఇంకా రాను రాను ఇప్పటికే చాలా సర్వీసెస్, ఈ కోర్ట్ సర్వీసెస్ అని మనకి చాలా సర్వీసెస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మేడం సుల్తానా గారు మీకు కొంచెం అవగాహన కల్పిస్తారు వాటి విషయం గురించి. మన ఇప్పుడు 22 కోర్టులు మొత్తం హైకోర్టులు కూడా, అలాగే 3256 జిల్లా స్థాయి కోర్టులు, అన్ని కోర్టు సముదాయాలు అన్ని ఇప్పుడు ఇంటిగ్రేట్ అయ్యాయి నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ తో. మీరు ఇంట్లో కూర్చుంటూనే మొత్తం మీ కేసు డీటెయిల్స్ ని యాక్సెస్ చేయొచ్చు. అలానే ఇక రానున్న రోజుల్లో ఈ ఫైలింగ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ ఈ ఫైలింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మనం కరోనా టైంలో టెంపరీగా ఒకటి హైకోర్టు వెబ్సైట్ లో ఈ ఫైలింగ్ అని ఉంది. అది కాకుండా ఇది మొత్తం స్టేట్ మొత్తం ఒకటే ఉంది. అప్పుడైతే మనకి ఏ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం మీరు ఏ ఎస్టాబ్లిష్మెంట్ లో కేసు ఫైల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎస్టాబ్లిష్మెంట్ లోనే మీ ఇంట్లో కూర్చొని 24 hours 24/7 ఎప్పుడైనా మీకు కన్వీనియంట్ బట్టి చేయొచ్చు. దీనివల్ల మనం చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. టైము మిగులుతుంది, పేపర్ వేస్టేజ్ తగ్గుతుంది, మీ తాలూకా ఫైలింగ్ ఏ స్థాయిలో ఉంది, దానికి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, అన్ని పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ అన్ని కూడా ఈ ఫైలింగ్ టైంతోనే దాంతో పాటే చేయొచ్చు. మీ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి, అన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అది మళ్ళీ నెక్స్ట్ మనకి రిజిస్టర్, ఈ సర్వీసెస్ పొందాలి అని అంటే అడ్వకేట్స్ రిజిస్టర్ అయి ఉండాలి వాళ్ళ తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ లో కానీ లేదా స్టేట్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది కూడా మనం చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు ఈ కమిటీ వల్ల సుప్రీంకోర్టు ఈ కమిటీ, మీరు ఈ కమిటీ వెబ్సైట్ కి వెళ్తే అందులో మొత్తం సర్వీసెస్ ఏ సర్వీసెస్ ఉన్నాయి, విర్చువల్ కోర్ట్స్, ఈ కోర్ట్, ఈ పేమెంట్స్, రాను ప్రాసెస్ కూడా అంతా ఆన్లైన్ సర్వీస్ అవుతుంది. ఎన్స్టెప్ అనే యాప్ ఉంది, తను కూడా మీకు ఇవన్నీ ఈరోజు మనం నేర్చుకుంటాం. కనుక మీరు కొంచెం దృష్టి పెడుతూ కొంచెం జాగ్రత్తగా, ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా చాట్ బాక్స్ లో పెట్టండి, లేదు అని అంటే అడగండి. ఇప్పుడు కాకపోయినా మీరు ఎప్పుడైనా మన మోడరేటర్ ఉన్నారు గణేష్, ఈ కమిటీ ఆయన మహేష్ ఉంటారు మన జిల్లా కోర్టులో, వాళ్ళ దృష్టికైనా మీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా డౌట్స్ తీసుకొస్తే అవి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం. అలానే మెటీరియల్ కూడా మీకు సప్లై చేయమని చెప్తామండి, మన గ్రూప్ లో పెడతాం. ఆ మెటీరియల్ తీసుకొని మీరు జాగ్రత్తగా స్టడీ చేసి మిగతా వాళ్ళకు కూడా నెక్స్ట్ మీరు చేయాల్సింది అడ్వకేట్ ఫ్రెండ్స్, మీ తాలూకా ఫ్రెండ్స్ కి అందరికి ట్రైన్ చేయాల్సి ఉంటుంది, అందరికీ అవగాహన కల్పించి. అలానే అడ్వకేట్ క్లబ్స్ కూడా, దీనివల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఆర్గనైజేషన్ ఈ కోర్స్ సర్వీసెస్ వల్ల మన డిజిటల్ ఇండియా 2020లో మనకి ప్లాటినం ఈ కోర్ట్ సర్వీసెస్ అనే దీనికి గవర్నమెంట్ ఆర్గనైజ్ ఆ బ్రాంచ్ కి అవార్డు వచ్చింది, డిజిటల్ ఇండియా అవార్డు 2020కి. ప్లాటినం అవార్డు అంటే ఫస్ట్ ప్లేస్ ఆ సర్వీస్ లో, ఆ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో వచ్చింది. కనుక మనకి ఈ కమిటీ వాళ్ళు చేసి ఇది చాలా సాయం చేస్తున్నారు. మనం కూడా అందులో పార్టిసిపేట్ చేసి మన తాలూకా మనందరం కలిపి ఈ డిపార్ట్మెంట్ తోనే ఉన్నాం కనుక ఇక భవిష్యత్తులో ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని మరింత సమర్థంగా వాడుకుంటూ మన కోర్టుల్ని అలానే మనకి చివరి బెనిఫిషరీ ఎవరు అని అంటే కక్షిదారులు, లిటిగెంట్ పబ్లిక్, వాళ్ళకు కూడా సేవలు, మన సేవ, ఈ కోర్టు సేవలు అన్ని వాళ్ళ వరకు చెందేటట్టు చూడడంలో మీరు చాలా ముఖ్య పాత్ర వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు మేడం ఆసిఫా సుల్తానా గారు మీకు ఎలక్ట్రానిక్ కేస్ మేనేజ్మెంట్ టూల్స్ ఫర్ అడ్వకేట్ వాటి మీద మీకు అవగాహన కల్పిస్తారండి. మేడం ఆసిఫా గారు.
Thank you, sir. Namaste, sir. మేడం Namaste. నమస్తే మేడం. నమస్తే అందరు బార్ మెంబర్స్ అందరికి నమస్తే అండి. మనకి ఇప్పుడు సార్ చెప్పినట్టు సార్ మొత్తం మనకి ఈ రోజు ప్రోగ్రామ్ జిస్ట్ లో చెప్పేశారు. మన మోటో ఫస్ట్ ఎలక్ట్రానిక్ కేస్ మేనేజ్మెంట్ టూల్స్ మనకి ఏమున్నాయి, మన అడ్వకేట్స్ మీరు యు ఆర్ ద మెయిన్ స్టేక్ హోల్డర్స్. జస్టిస్ డెలివరీ సిస్టంలో అల్టిమేట్ బెనిఫిషరీస్ మనకు అందరికీ తెలిసిందే లిటిగెంట్ పబ్లిక్. వాళ్ళకి బెంచ్ నుంచి ఏదైతే కమ్యూనికేట్ అవ్వాల్సింది త్రూ బార్. సో యూఆర్ ద మెయిన్ స్టేక్ హోల్డర్స్. మీకు ఇప్పుడు ఈ కమిటీలో మనకి ఎలక్ట్రానిక్ కేస్ మేనేజ్మెంట్ టూల్స్ ఏమేమి ఉన్నాయనేది మనం చూద్దాం. దాంట్లో ఫస్ట్ మనకి ఏమి అంటే రిలేటెడ్ వెబ్సైట్స్. ఈ కోర్స్ కి సంబంధించి మనకి ఏ వెబ్సైట్స్ ఉన్నాయి నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక్కసారి చూడగలుగుతున్నారా అండి ఇది స్క్రీన్? సో మనకి ఈ కమిటీ మనకు దీనికి సంబంధించిన వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయి మనకు ఈ వర్చువల్ ఈ పే వచ్చేసి ఈ కోర్స్ ఫీ పేమెంట్ కానీ ఎన్జేడిసి మనందరికీ తెలిసిందే. తర్వాత హైకోర్ట్ సర్వీసెస్ మనందరికీ ఏపీ హైకోర్ట్ hp.ap.nlc.in ఏదైతే ఉందో అది. తర్వాత ఈ కోర్ట్ సర్వీసెస్ పోర్టల్ ఉంది మనకి, ఈ కోర్ట్ సర్వీసెస్ మొబైల్ యాప్, ఈ కోర్ట్ సర్వీసెస్ పోర్టల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. తర్వాత ఈ అనేది ఇప్పుడు మనం ప్రతి కోర్టులో చూస్తున్నాం. సో ఇవన్నీ ఏంటి అంటే మనము దినచర్యలో మనకి యూజ్ చేయాల్సిన టూల్స్ ఇవన్నీ మనం. తర్వాత ఈ కమిటీ అనేది ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి, మన హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనం తీసుకున్నది. ఇది మన ఈ కమిటీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చూడొచ్చు. ఈ కమిటీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి ప్రతి ఒక్క హైకోర్టు, ప్రతి ఒక్క దానికి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ, తర్వాత ఈ సిటిజన్ కార్నర్స్, దాంట్లో ఉండే డాక్యుమెంట్స్, మీడియా ఏమేమి ఉన్నాయో మనకి ఆ పైన ఉండే ట్యాబ్స్ మనం చూము అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ జస్ట్ వన్. దట్ ఈస్ వాట్ ఇప్పుడు టెక్నాలజీ. మనం ప్రతిదీ మనము ఏదైనా మనకు కావాలా అంటే వి నీడ్ నాట్ హ్యావ్ టు గో, మనం పర్సనల్ గా ఫిజికల్ గా వెళ్ళాల్సిన అవసరం లేకుండా జస్ట్ వన్ క్లిక్ మనం ఎక్కడైతే కూర్చున్నాము, ఎక్కడైతే ఉన్నాము అని అక్కడి నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ మనము కోర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం లిటిగెంట్ పార్టీ మనం అందించడానికి ఒక వన్ క్లిక్ మనం చూడగలుగుతున్నాం. ఓన్లీ బికాస్ ఆఫ్ అదంతా ఈ కమిటీ ఏదైతే ఉందో ఇది. ఇప్పుడు ఈ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ను మనము ఈ వర్చువల్ కోర్స్ మనం పైన చూస్తాం కదా, ఇవన్నీ ఎన్జేడిజి హైకోర్ట్ సివిల్ సర్వీసెస్ పోర్టల్స్ చూస్తాం. తర్వాత ఈ సార్ ఆల్రెడీ చెప్పారు, మన ఈ కోర్స్ అనేది నాట్ ఓన్లీ ఈ కోర్స్ సిస్టమ్స్ అనేది బేసిక్ గా జైల్స్ తో, తర్వాత చార్జ్ షీట్స్ ఫైల్ చేయడము, వీటన్నిటి వల్ల చేస్తున్నాం. కాబట్టి మనం అంతా ఇంటిగ్రేటెడ్ జుడిషియల్ సిస్టమ్ అయింది. తర్వాత మనము ఈ ఫైలింగ్ లో మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు మనము ఫీ కడుతున్నాము. ఈ ఫీ కట్టడానికి మనం జుడిషియల్ డిపాజిట్ చేయడం. తర్వాత మనందరికీ తెలుసు ఈ కరోనా పీరియడ్ లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ వెబ్సైట్స్ ఉండడం వల్ల, ఈ ఫైలింగ్ జరగడం వల్ల మనం కోర్స్ హ్యావ్ నాట్ స్టాప్డ్ వర్కింగ్. వీ హ్యావ్ బీన్ వర్కింగ్. మనం అది చాలా గ్రేట్ గా చెప్పొచ్చు. ప్లస్ సార్ అన్నట్టు డిజిటల్ ఇండియా అవార్డ్ 2020 గెలవడం కూడా అది దట్ ఈస్ గ్రేట్ మైల్ స్టోన్. అది మనకి ఒక పెద్ద మైల్ అనమాట. ఈ SBI తో, తర్వాత ఈపే, ఈ జెడ్గ్రాస్ ఇవన్నీ సేవలు మనకు ఆన్లైన్ గా లింక్ అయి ఉన్నాయి. సో దట్ మనం చేసే ఈ పేమెంట్ వాటికి అనుసంధానమై రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ లింక్స్ ఏవేవైతే ఉన్నాయో ఈ ఒకదానితో ఒకటి. ఈ ICJS ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం.
ఈ ఐసీజీఎస్ ఏంటి, ఇప్పుడు ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయాలి అంటే కోర్టుకి తీసుకొచ్చి వాళ్ళు ఫిజికల్ గా ఫైల్ చేయాలి. అలా కాకుండా ఈ ఐసీజీఎస్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, అంటే ఒక దానితో ఇంకో దానితో అనుసంధానమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. సో ఈ కోర్టుకి సంబంధించిన అన్ని స్టేషన్స్ వచ్చేసి ఆ సాఫ్ట్వేర్ లో, ఈ ఐసీజీఎస్ సాఫ్ట్వేర్ లో పోలీస్ వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళు ఛార్జ్ షీట్ త్రూ ఈ ఫైలింగ్ మోడ్, మనం ఎలా అయితే ఈ ఫైలింగ్, ఎలా అయితే బెయిల్ అప్లికేషన్స్ వేసుకున్నాము, ఎలా అయితే కొత్త నంబర్ వేస్తున్నాము, ఎలా అయితే చేస్తున్నాము, సేమ్ అలానే పోలీస్ వాళ్ళు కూడా అక్కడి నుంచి పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్స్ ఫైల్ చేస్తారు. వాళ్ళు మనకి పర్సనల్ గా వచ్చి ఫిజికల్ గా అపియర్ అయ్యి వేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ గా ఆ డేటాని అబ్జర్వ్ చేసుకుంటుంది మన ఈ కోర్స్ లో ఉండే మన సాఫ్ట్వేర్. తర్వాత ఇతర ప్రభుత్వ శాఖలతో ఈ ప్రిజన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనము ఇక్కడే ఉండేసి మనము లైక్ బియాండ్ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ పీటీ వాళ్ళ పైన తీసుకొస్తారు, వాళ్ళని సిచ్యువేషన్ లో ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకుండా అక్కడి నుంచే ఈ ప్రెసెంట్ అథారిటీస్ వాళ్ళు మనము యూజ్ చేసే బ్లూ జీన్స్ యాప్, మన హైకోర్టులో, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మనం రికగ్నైజ్ చేసిండేది వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ వచ్చేసి బ్లూ జీన్స్. అది మనందరికీ తెలిసిందే. ప్రతి కోర్టుకి ఒక బ్లూ జీన్స్ ఐడి పాస్వర్డ్, మీటింగ్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు. దీని ద్వారా అయితే మన అడ్వకేట్స్ వచ్చేసి మనకు హియరింగ్ జరపడం, సేమ్ అదే ఐడి పాస్వర్డ్ ని యూజ్ చేస్తూ ప్రిజన్ అథారిటీస్ కూడా ప్రిజనర్స్ ని, అంటే రిమాండ్ ఎక్స్టెన్షన్స్ కి కానీ, ఈవెన్ రిమాండ్ టైంలో కానీ, మొన్న 2 days బ్యాక్ రీసెంట్ గా ఏమైంది, ఒక ఎక్సైజ్ కేసులో ఎస్సీబీ స్టేషన్ వాళ్ళు 2 ముద్దాయిల్ని పట్టుకున్నారు. వాళ్ళని మ్యాండేటరీ ప్రావిజన్స్ కింద వాళ్ళని కోవిడ్ టెస్ట్ చేస్తే ఒక అతనికి పాజిటివ్ వచ్చింది, రవికుమార్ అనే అతనికి. సో అలాంటప్పుడు వాళ్ళు మనకి ఇక్కడ ఫిజికల్ గా తీసుకొని రాకుండా ఎవరు కెప్టెన్ పోలీస్ స్టేషన్ లో పెట్టేసి అతనికి మనకు ఈ కోర్ట్స్ సర్వీసెస్ యాప్ వల్ల వాళ్ళు మనకి అక్కడి నుంచి ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేయించుకొని అతనికి సబ్జెక్ట్ ఫీలే ఏదైతే గవర్నమెంట్ నుంచి మనకు రికగ్నైజ్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అక్కడ తరలించడం అయింది. సో దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ది మేజర్ చేంజ్ అనమాట. ముందు ఉండేదానికి ఇప్పుడు ఈ టెక్నాలజీ మనం యూజ్ చేయడం వల్ల ఎలా అయితే మనం సర్వీసెస్ యూటిలైజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అదే అతనికి ఆ ముద్దాయికి కోవిడ్ పాజిటివ్ ఉండి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ అంటారు కదా, అతను ఒక ఫిజికల్ కాంటాక్ట్ వేరే వాళ్ళతో అయ్యి వేరే వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యి ఆ పరిస్థితి లేకుండా సింపుల్ బికాస్ ఆఫ్ మనం ఏదైతే ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నామో దానివల్ల హీ వాజ్ ఇన్ ద పోలీస్ స్టేషన్, మన ముందు రిమాండ్ చేశారు, అతనికి పంపించేసేసాము. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎన్జేడీజీ అందరికీ తెలుసు. ఎన్జేడీజీ ఏంటి, మనది నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్. ఇది ఏంటి అంటే కంప్లీట్ ఓవరాల్ ఇండియాలో మనకి ప్రతి ఒక్క కోర్టులో ఎన్ని అయితే కేసెస్ ఉన్నాయో అన్ని కేసెస్ కలిగిన డేటా గ్రిడ్ అది. ఈ కోర్ట్స్ లో ఇదొక మేజర్ మిషన్ మోడ్ అనమాట. ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఏంటి అంటే అన్ని కోర్ట్స్ లో రైట్ ఫ్రమ్ తాలూకా లెవెల్ టు అప్ టు ద లెవెల్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్, దట్ విచ్ ఇస్ ది అపెక్స్ కోర్ట్ ఆఫ్ అవర్ కంట్రీ, మొత్తం కేసులు ఈ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ లో మనం ఇక్కడే కూర్చొని మనకు ఆ ఎన్జేడీజీ వెబ్సైట్ లో మనం వెళ్ళేసి ఏ డిస్ట్రిక్ట్ అయినా ఎక్కడ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ అవర్ ఇండియా ఎక్కడున్నా కానీ దానికి ఆ కోర్టుకి సంబంధించిన ఆర్డర్స్ కానీ వాటి పెండెన్సీ కానీ వాటి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇండిపెండింగ్ ఉన్నాయి, ఎన్ని కేసెస్ బిలో 5 years ఉన్నాయా, అబౌవ్ 5 years పెండెన్సీ ఉందా, అబౌవ్ 10 years పెండెన్సీ ఉందా, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది కేసు, మనకు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఆర్డర్స్, జడ్జ్మెంట్స్ ఇక్కడే కూర్చొని మనం కంప్లీట్ మన ఇండియాలో ఎక్కడి నుంచైనా ఎవరైతే ఉన్నారో మొత్తం ఇన్ఫర్మేషన్ ని ఈ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది మనకు చెప్తుంది. ఇది తర్వాత వాట్ ఈస్ ద మోటో ఆఫ్ దిస్ ఎన్జేడీజీ, ఈ ఎన్జేడీజీ ఎందుకు తీసుకొచ్చారు, ఈ వ్యవస్థలో ఉన్న ఆలస్యం మరియు బకాయిలు తగ్గించడానికి, మన కోర్టు పనితీరు మరియు అడ్డంకులను బాగా రక్షించి మరియు మంచి వనరుల నిర్వహణను సులభతరం చేయడానికి విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఈ ఎన్జేడీజీ ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది. ఇప్పుడు ఫస్ట్ కోర్టులో ఏం నడుస్తుంది అంటే అన్లెస్ మీరు అడ్వకేట్స్ వచ్చి
అంతవరకు ఎవరికి తెలిసేది కాదు. ఇంకా పార్టీ లిటిగెంట్ కి వెళ్ళాలి, అది అంటే ఇట్ వాస్ టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ మిగతా విషయాలు కూడా ఉండేది. అదే ఈ ఎన్జేటీజీ రావడం వల్ల ఈ డేటా గ్రిడ్ లో ఈ రోజు మనకు కాజ్ లిస్ట్ వచ్చేస్తుంది, రేపు ఎన్ని కేసులు ఉన్నాయనేది ప్రతి ఒక్కరు చూడగలుగుతున్నాము. ప్లస్ దాంతో పాటు ఏంటి, ఏదైనా ఒక ఆర్డర్ చెప్పేస్తాము, ఒక జడ్జ్మెంట్ అయిపోతుంది, వెంటనే మనం సాయంత్రానికంతా అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిపోవడం వల్ల ఎక్కడున్న వాళ్ళు కూడా లిటిగెంట్ పబ్లిక్ కానీ మనం అడ్వకేట్స్ కానీ బిఫోర్ అంటే మనకు సర్టిఫైడ్ కాపీ కాకపోయినా మనం ఏముంది అనేది జడ్జ్మెంట్ అనేది చాలా ఈజీగా చాలా తొందరగా మనం చేసుకోగలుగుతున్నాం. సో వస్తుంది మనకు. మీరు ఇప్పుడు చూడగలుగుతున్నారా, ఇది మన హోమ్ పేజ్. ఇది ఈ ఎన్జేటీజీ మనం లాగిన్ అయ్యాము అంటే ఇలా ఉంటుంది. మనకు టోటల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఎలా ఉంది అనేది మనకి ఇది ఉంటుంది. సో దీని గురించి ఇదంతా మనము టెక్నాలజీ యూజ్ చేయడం, టెక్నాలజీ అర్థం అవ్వాలి అంటే అన్లెస్ అండ్ అంటిల్ మనం అక్కడికి వెళ్ళేసి మనము ఆన్లైన్ మనం అక్కడ మనము ఫిజికల్ గా అక్కడ చేయాలి. మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తే తప్ప మనకి దీంట్లో ఉండేవన్నీ మనకి బయట. ఫస్ట్ మనము ఫస్ట్ ఢిల్లీ స్టార్ట్ అయింది లైక్ ఈ కోడ్స్ పేపర్లెస్ వర్క్ అనేది. అనుకునే వాళ్ళం ఇక్కడ సౌత్ లో ఇదంతా అరే ఉంది ఇక్కడ అంత తొందరగా వస్తుందా అంటే కానీ చూడండి, ఇది ఈ టైం ఎలా అంటే ఈ ఎఫ్లెక్స్ ఆఫ్ టైంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మనకు తెలుసో తెలీదో కష్టమో నష్టమో ఎవ్రీ వన్ స్టార్టెడ్ లెర్నింగ్ ఈ ఫైలింగ్. ఇప్పుడు మనకు అది దట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ అవర్ కప్ ఆఫ్ కాఫీ అన్నట్టు లేదు. సో మెయిన్ మనము బీయింగ్ ద స్టేక్ హోల్డర్స్, మీరు ఈ రోజు ట్రైనింగ్ తీసుకుని రేపు పొద్దున మీరు కూడా యూ షుడ్ ఇంప్రెస్ అపాన్ దెమ్ దట్ ఈ ఫైలింగ్ అనేది ఏదో తెలియని విద్య ఏం కాదు. దట్ ఈస్ నాట్ అదంటారు కదా, దట్ ఈస్ కంఫర్ట్ జోన్ అనేది కాదు, సింపుల్ థింగ్. ఇది యాజ్ ఇఫ్ మనం ఇప్పుడు ప్రతి ఒక్క చేతుల్లో వి ఆల్ ఆర్ యూజింగ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ అప్లికేషన్స్ అందరం మనము యూజ్ చేస్తున్నాం. వాట్సాప్స్ ఇవన్నీ నెట్స్ సోషల్ మీడియా ఎలా అయితే యూజ్ చేస్తున్నామో సేమ్ అప్లికేషన్స్ ఈ కోర్స్ గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మీరు స్లైడ్స్ చూసారంటే ఇక్కడ మీకు విశాఖపట్నం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ షాట్ చూపిస్తున్నాం. తర్వాత ఈ ఎన్జేటీజీ అయిపోయింది, తర్వాత మనకు ఈ కోడ్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ రిలేటెడ్ వెబ్సైట్స్. చూడండి మనకు ఎన్జేటీజీలో కేస్ పరంగా కూడా ఎన్ని ఒరిజినల్ అపీల్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత అపీల్స్ ఎన్ని ఉన్నాయి, ఒరిజినల్ ఓఎస్లు ఎన్ని ఉన్నాయి, అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఎగ్జిక్యూషన్ పిటిషన్లు ఎన్ని ఉన్నాయి, ప్రతిదీ రైట్. నేను చెప్పాను కదా ముందే స్టార్టింగ్ లోనే, రైట్ ఫ్రమ్ అంటే చిన్న ఇన్ఫర్మేషన్ కూడా రైట్ ఫ్రమ్ తాలూకా లెవెల్ టు ది రైట్ హానరబుల్ సుప్రీం కోర్ట్ వరకు కూడా ప్రతిదీ లాస్ట్ మంత్ లోనే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనము ఈ ఎన్జేటీజీ నుంచి తెచ్చుకుంటాము. నెక్స్ట్ దీంట్లో మనకి మీరు ఇప్పుడు మీ కేస్ స్టేటస్ ని కూడా మీరు చూడొచ్చు. ఈ కేస్ స్టేటస్ లో మీది ఆర్డర్ ఏమైంది, తర్వాత మీ అందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కోర్ట్ సర్వీసెస్ ఉంది, మనకు ఈ కోర్ట్ సర్వీసెస్ లో మనం వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ మన కేస్ నంబర్ కొట్టేస్తాము, కోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కొడతాము. కోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కొట్టిన తర్వాత ఈ కోర్ట్ సర్వీసెస్ లో మనకు కావాల్సిన కేసు కొడతాము. అక్కడ కేసు కొట్టిన తర్వాత మీకు మొత్తం కాల్స్ లిస్ట్ రైట్ ఫ్రమ్ దాని హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. ఎప్పటి నుంచి ఏ డేట్స్ కి పడ్డాయి, ఏ స్టెప్ కి పడింది. ఇప్పుడు మీకు అది డాకెట్ ఆర్డర్ కావాలంటే అక్కడ పర్టికులర్ డేట్ దగ్గర వెళ్ళేసి మీరు క్లిక్ చేశారు అంటే అక్కడ మనకి ఆ పర్టికులర్ డాకెట్ ఆ రోజు ఏమైతే డాకెట్ పాస్ అయ్యిందో ఆ డాకెట్ ఆర్డర్ కూడా మనం ఇంటి దగ్గర నుంచి చూసుకోవచ్చు. ఈ తర్వాత దీంట్లో మెయిన్ మనకు అందరికీ తెలిసింది ఈ కోర్ట్ సర్వీసెస్ లో మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు మన ప్రతి ఒక్క కేసుకి ఒక సిఎన్ఆర్ నంబర్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఇది సిఎన్ఆర్ నంబర్ ఏంటి, దిస్ ఇస్ నథింగ్ బట్ కేస్ నంబర్ రికార్డ్. ఇదే 16 digit నంబర్. దీని గురించి ఇంకా వివరంగా ఈ ఫైలింగ్ లో సర్ విల్ టేక్ అప్. సో ఇంకా
అంటే ఈసీఎన్ఆర్ నంబర్ ఎలా పొందాలి ఇదంతా మీకు ఈ ఫైలింగ్ లో ఎలాగో వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఈ కోర్ట్ సర్వీసెస్ లో మనకు మేనేజ్మెంట్ టూల్స్ లో ఈ కమిటీ వెబ్సైట్ లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఎన్జేటీసీ ఒకటి, ఈ కోర్ట్ సర్వీసెస్ ఇంకొకటి డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్సైట్స్. మనకు ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్సైట్స్ ఇలా ఉంది చూడండి. సో ఇది దిస్ ఇస్ మన మ్యాప్, మన ఇండియాలో ఉండే మ్యాప్. ఈ మ్యాప్ లో మనకు ఏదైతే ఏ స్టేట్ కావాలి అంటే మనం ఏంటి జస్ట్ 1 క్లిక్ ఆ స్టేట్ దగ్గరికి వెళ్ళేసి క్లిక్ చేయడం. ఆ స్టేట్కి వెళ్ళిన తర్వాత ఇది మనది ఈ ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ లో మనకు కావాల్సిన జిల్లా చిత్తూరుకి వెళ్ళేసి క్లిక్ చేస్తాం. సో దిస్ ఈస్ వాట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్సైట్స్ మనవి. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది టూల్ విచ్ వీఆర్ యూజింగ్. ఇది ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్సైట్ లో వెళ్ళిన తర్వాత చెప్పాం కదా మనము ఈ కేస్ స్టేటస్ ఎలా చూడాలి. కోర్ట్ కాంప్లెక్స్, కోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్, అక్కడికి వెళ్తాం. ఈ కోర్ట్ కాంప్లెక్స్ దగ్గర చూసుకుంటాం అంటే ఏడీజే కోర్ట్ లో ఉందా, లేదంటే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ లో ఉందా, లేదంటే లోయర్ కోర్ట్స్ లో ఉందా చూసుకుంటాం. మెజిస్ట్రేట్ కోర్ట్ కేస్ టైప్ కొడతాము, కేస్ నంబర్ కొడతాము, ఇయర్ కొడతాము. తర్వాత క్యాప్చా ఉంటుంది. మనం రోబో కాదు, మనం అంటే ఆ సిస్టమ్ మనకు జనరేట్ చేస్తుంది. ఆ క్యాప్చా వీఆర్ యూజింగ్ దిస్ అప్లికేషన్ అనేది ఆ క్యాప్చా నిర్ణయిస్తుంది అనమాట. దానివల్ల ఆ క్యాప్చా కొట్టేస్తాము. కొట్టిన వెంటనే మీరు పెట్టిన కేస్ స్టేటస్ మీకు ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొట్టాము మేము 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ తిరుపతి తాలూకా లెవెల్లో ఒరిజినల్ సూట్, ఓఎస్, అపీల్ సూటా, ఎగ్జిక్యూషన్ పిటిషనా, లేదంటే సీసీనా అనేది ఇక్కడ మనం చేస్తాం. తర్వాత కేస్ నంబర్ అక్కడ కొట్టేసాము, క్యాప్చా ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన వెంటనే మనకు ఇలా లిస్ట్ వచ్చేస్తుంది. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇది జస్ట్ మీకు ఒక రిఫ్రెష్మెంట్ అనుకోండి. సో దట్ మీరు రేపొద్దున తెలియని వాళ్ళకి మన మిగతా స్టేక్ హోల్డర్స్ కి వెళ్ళి మనం టీచ్ చేయడానికి. సో ఇక్కడ అంతా మనకు కంప్లీట్ గా దాని హిస్టరీ వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఫస్ట్ దేనికి వాట్ వాస్ ద స్టెప్ ఇట్ వాస్ పోస్టెడ్, సబ్సిక్వెంట్లీ వాట్ స్టెప్ ఇట్ వాస్ పోస్టెడ్, దాని డాకెట్ ఇలా మనం చూసుకోగలుగుతాం. సో ఇది ఈ కోర్ట్ సర్వీసెస్ ఇది ఒక టూల్. మనం నెక్స్ట్ ఈ తర్వాత 24/7 మనకు కావాలి స్టేటస్, మనకు కావాలి. మనకు 24/7 ఏది ఉండేది మన చేతిలో గ్యాడ్జెట్, నథింగ్ బట్ మొబైల్ అప్లికేషన్. సో మొబైల్ అప్లికేషన్ తో ఈవెన్ మనము ఎక్కడైతే కూర్చున్నామో, ఏ టైం రాత్రి మనకి నిద్రపోయే ముందు గుర్తొచ్చింది, అరే ఈ రోజు నేను కోర్టు అటెండ్ అవ్వలేకపోయాను, నా కేసు ఏమైందో నేను చూసుకోవాలా. సో మనం ఏం చేస్తాము, ఈ కోర్ట్ మొబైల్ అప్లికేషన్ యాప్ ఉంది మనకు. ఈ కోర్ట్స్ లో మొబైల్ సర్వీసెస్ యాప్ ఉంది. అది డౌన్లోడ్ చేసుకున్నాము. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని అనుసంధానం చేసుకున్నాము అనుకోండి. అది చేసుకున్న వెంటనే మనం దాంట్లో వెళ్ళేసి సిఎన్ఆర్ నంబర్ కానీ, కేస్ స్టేటస్ నంబర్ కానీ, సేమ్ ఇలాగే మనం ఏదైతే కేస్ నంబర్ కానీ మనం కొట్టాము అంటే ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంది కేసు ఎప్పుడు ఫైల్ అయింది, తర్వాత కేసు ఎప్పుడు నెక్స్ట్, వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ అడ్జర్న్మెంట్. ఇది ఈ కోర్ట్స్ మొబైల్ యాప్ ఇలా ఉంటుంది మనకు హోమ్ పేజ్. అండ్ ఐఎమ్ షూర్ దట్ మెనీ ఆఫ్ అవర్ అడ్వకేట్స్ ఆర్ యూజింగ్ దిస్ కదండి. లైక్ మనం యూజ్ చేస్తున్నాం కదా, చాలా మంది ఇది యూజ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ లైక్ మన హ్యాండ్ లో ఏదైతే మనం ఎక్కడ పోయినా మనం ఏదైనా మన వాలెట్ అయినా మర్చిపోతామేమో కానీ మనం ఫోన్ మాత్రం మనం మర్చిపోము. 24/7 మనకు ఫోన్ ఉండాలి ప్రతి అంటే. సో వీఆర్ సో అడిక్టెడ్ టు నాట్ ఓన్లీ దట్ ఫోన్, వీఆర్ అడిక్టెడ్ టు టెక్నాలజీ. దట్ వాట్ ఇట్ మీన్స్, వీఆర్ సో మచ్ అడిక్టెడ్ టు టెక్నాలజీ. మనకు తెలియనో తెలియకపోయినో we have been into it, we are imbibed into it. So మన ప్రొఫెషన్ ఏంటి, మనం చేసే ప్రొఫెషన్ వీఆర్ ఆల్సో గెటింగ్ ఇంటూ ఇట్. ఈ కోర్స్ మొబైల్ యాప్ ఇలా ఉంటుంది మనకు. ఇది హోమ్ పేజ్. మనం చేయాల్సింది ఫస్ట్ కాన్ఫిగర్ చేసుకోవాలి. అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్సా, మన ప్రాక్టీస్ వేరెవర్ వీఆర్ ప్రాక్టీసింగ్, అంటే హై కోర్ట్స్ ఉన్నాయంటే హై కోర్ట్స్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలా, లేదంటే డిస్ట్రిక్ట్ కోర్ట్సా, బోత్. ఇలా మనం కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మనకు దాని గురించి కావాల్సి ఇలా ఉంది. కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత బోర్డు. సో సర్చ్ కేస్ నంబర్, సిఎన్ఆర్ స్టేటస్ కానీ, కేస్ లిస్ట్ కానీ, కాజ్ లిస్ట్ ఏముంది. తర్వాత మీరు వన్స్ దాంట్లో కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత మీ అడ్వకేట్ మీ కోర్ట్ కొడితే మీకు ఒక డైరీ కూడా, ఆన్లైన్ డైరీ, అంటే మీ కేసెస్ ఎప్పుడెప్పుడు పోస్ట్ అయి ఉన్నాయి అనేది మీకు చేతిలో వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈస్ లైక్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. తర్వాత ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ లేవు, ఆండ్రాయిడ్ ఫోన్స్ లేవు. అలాంటి వాళ్ళకి ఇంకొకటి ఈ కోర్స్ మనకి ఇచ్చిన ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే SMS
పుష్ అండ్ పుల్ సర్వీసెస్. ఈ ఎస్ఎంఎస్ పుష్ అండ్ పుల్ సర్వీసెస్ ఏంటి అనేది జనరల్ మనకు టెక్స్ట్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో మీ కోర్ట్ మీ కేసు ఎప్పుడు నెక్స్ట్ వాయిదా ఎప్పుడు ఉంది దాన్ని మనము చేసాము అంటే మనకి ఈ నార్మల్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా మనకు ఈ ఎస్ఎంఎస్ పుష్ అండ్ పుల్ సర్వీసెస్ లో మనకు వచ్చేస్తుంది. సో వీ నీడ్ నాట్ హ్యావ్ టు బార్డర్. ఒకవేళ కొత్త ప్రాక్టీస్ ఉంది, వీఆర్ నాట్ ఏబుల్ టు ఆండ్రాయిడ్ సపోర్టింగ్ మొబైల్స్ ఉన్నాయి లేదు మన దగ్గర లేవు, అలాంటి వాళ్ళకి ఈ ఎస్ఎంఎస్ఎస్ పుష్ అండ్ పుల్ సర్వీసెస్ ద్వారా వీ కెన్ నో ద కోర్ట్ స్టేటస్. సో ఇది దీనికి అన్నిటికీ ఏంటి అంటే మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇది కోర్ట్ సిఐఎస్ లో మీరు ఈ కోర్ట్ ఇన్ఫర్మేషన్ స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో మీరు వన్స్ రిజిస్టర్ చేసుకున్నారు అంటే మీకు ఆటోమేటిక్ గా ఎస్ఎంఎస్ సర్వీస్ అనేది అప్డేట్ అయిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్. చూడండి, ఇది కేస్ స్టేటస్, పిటిషనర్ అడ్వకేట్. తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అండ్ వెరీ బెనిఫిషియల్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇండియా కోడ్. ఈ మొబైల్ అప్లికేషన్ యాప్ లో ఇండియా కోడ్ అనేది మనకు ఈవెన్ ఆన్ హ్యాండ్ అంటే మనము ఫిజికల్ గా సిఆర్పిసి, సిపిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మన ఇండియా కోడ్ అనేది దాంట్లో ఉంది. దాంట్లో వీ హ్యావ్ సో మెనీ యాక్ట్స్, సెక్షన్స్, లెజిస్లేచర్స్. ఇంకోటి మెయిన్ ఏమి అంటే చాలా వాటిలో మనకి ఈ సర్క్యులర్స్ కానీ రీసెంట్ గా ఏమైనా జీవోస్ కానీ ఈ సర్క్యులర్స్ మనం చూడం, కానీ ఇండియా కోడ్ లో వీ విల్ ఫైండ్ మెనీ సర్క్యులర్స్. దట్ ఈస్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ ఇండియా కోడ్. ఈ మొబైల్ అప్లికేషన్ యాప్ లో మనకి ఇది ఈ సాఫ్ట్వేర్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. ఇలా చూడండి, మనం క్రిమినల్ కోడ్స్, సిఆర్పిసి, సిపిసి గురించి అన్ని అన్నమాట ప్రతిదీ మనం చూడగలుగుతాం. సార్ థ్యాంక్ యూ సార్. సో మిగతాది సార్ అదే మొబైల్ యాప్ ఫర్ అడ్వకేట్స్ కేస్ మేనేజ్మెంట్. ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సార్ డీల్ చేస్తారు. సబ్సిక్వెంట్ గా వి విల్ అగైన్ టేక్ అప్. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మేడం చెప్పారు మీకు ఈ కోర్ట్ సర్వీసెస్ అనేవి మనం ఎలా పొందొచ్చు అని. వెబ్ అప్లికేషన్ ఉంటుంది, వెబ్సైట్ ద్వారానే కాకుండా మనకి 24 hours మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఎవరు ఏదైనా మర్చిపోతారు కానీ మొబైల్ ఫోన్ లేకుండా ఎవరూ లేరు. కనుక ఈ మ్యాక్సిమం అడ్వకేట్స్ అందరూ వాడుతూనే ఉండి ఉంటారు. ఈ కోర్ట్స్ అనేసి ఒక యాప్ ఉంది మనకి, అందరికీ తెలిసే ఉంటుంది. ఏ సర్వీసెస్ మనం పొందొచ్చు వెబ్ ద్వారా అనేది అన్ని సర్వీసెస్ మన చేతిలో అరచేతిలో ఈ అప్లికేషన్ ద్వారా పొందొచ్చు మనం. అంతేకాకుండా మనం చేయలేంది వెబ్ ద్వారా చేయలేంది మన తాలూకా ఇప్పుడు కేసులు ఉన్నాయి, పార్టీ ఇన్ పర్సన్ కానీ లేదు అడ్వకేట్ కానీ మీ తాలూకా కేసులన్నీ కూడా మేనేజ్ చేయొచ్చు. ఒక దగ్గర మై కేసెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీ తాలూకా కేసులన్నీ యాడ్ చేసుకుంటే అది ఎస్టాబ్లిష్మెంట్ వైజ్ అలానే కోర్ట్ వైజ్ ఆ డేట్ వైజ్ మీరు మీ తాలూకా కేసులు మేనేజ్ చేయొచ్చు. మీ తాలూకా కేసుల ప్రొఫైల్ కూడా తయారు చేసుకుంటూ ఏ కోర్టులు ఏ రోజు ఏ స్టెప్ ఉంది అని అన్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఆ మేనేజ్ చేసుకునే క్రమంలో ఇది అడ్వకేట్స్ కి చాలా ఉపయోగం. ఏ కోర్టు ఏ టైంకి ఏ కోర్టుకి అటెండ్ అవ్వాలి, చాలా కోర్టులో అటెండ్ అవ్వాల్సి ఉంటారు మీరు. ఆ రోజు చూసుకోవటం కానీ ఆ రోజు వర్క్ ముందే రివ్యూ చేసుకోవచ్చు. మీకున్నట్టే మాకు జడ్జెస్ కూడా జస్టిస్ అనే ఒక యాప్ ఉంది. అది కూడా ఆ రోజు తాలూకా కేసులు కాజ్ లిస్ట్ ఏమున్నాయి, ఆ కాజ్ లిస్ట్ లో ఏ కేసులు వస్తున్నాయి, అలా మేము కూడా ఏమైనా కేసులు అన్డేటెడ్ గా ఉండిపోయినాయా అని అన్నిది కూడా మేము కూడా ఇంటి నుంచే మానిటర్ చేయొచ్చు. అలానే ఇప్పుడు ఈ కోర్ట్ సర్వీస్
చేసుకొని ఉండుంటారు. లేదు అని అంటే కంపల్సరీ చేసుకోండి. మనకి ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుంది, లేదా ఈ ఐట్యూన్స్ నుంచి అయినా, మీరు ఐఫోన్ వాడుతున్నట్టయితే ఐట్యూన్స్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీరు కేస్ స్టేటస్ చూడొచ్చు. మొత్తం హైకోర్టు ముందు కాన్ఫిగర్ చేసుకోవాలి. హైకోర్టులో ఉన్నాయా, లేదు మనం జిల్లా కోర్టులో చూద్దాం అనుకుంటున్నామా అని అనేది. కానీ లేదు, రెండు చూద్దాం అనుకున్నా బోత్ అనే ఆప్షన్ కూడా ఉంది. మీకు ఒక్క నిమిషం నా స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. వస్తుందా అండి? స్క్రీన్ షేర్ కావట్లేదండి. కావట్లేదండి? ఓకే, ప్లీజ్. ఇప్పుడు కూడా కావట్లేదండి? కావట్లేదు. సార్ అవుతుంది సార్. పైన షేర్ స్క్రీన్ అని వస్తుంది సార్ మళ్ళీ. అవునండి. మేడం చైనా సార్ అంటే ఫోన్ లో యాప్ చూపిద్దాం. గణేష్ గారు సార్ ఏమొస్తుంది సార్? స్క్రీన్ షేర్ కావట్లేదు సార్. అంటే నేను ఒక్కసారి చూసాను సార్. నన్ను షేర్ చేయమంటారా సార్? అదే నేను షేర్ చేయమంటే చేస్తాను సార్. నేను చేయండి మేడం. అయితే మన బిందు మేడం గారికి. Fascinating. Judges பேசுறாங்க. 126 slide. So, நேத்து பேசிட்டான். Yes sir. 130 నుంచి ఉన్నాయండి. సరేనండి. మామూలుగా అది రేపైనా మీరు చూసి ఉంటారు. డిస్ట్రిక్ట్ కోర్టు ముందు మీరు ఎంటర్ అవగానే వెల్కమ్ స్క్రీన్ లో ఉన్నది సిఎన్ఆర్, కేస్ స్టేటస్, కాజ్ లిస్ట్ అని ఉంటున్నాయండి. మై కేసెస్ అనే ట్యాబ్స్ ఉంటాయి. ఇదే కదండి సార్. ఇంకా 130 చూడండి మేడం. 130, 31 బిందు ఈ కోర్స్ కాకుండా ఇంకా మొత్తం మన దీంట్లో ఇది మొబైల్ అప్లికేషన్ 130 స్లైడ్స్ సార్. అవునండి, రైట్. మీరు అదండి ఈ కోర్స్ సర్వీసెస్ అనేది ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉంటుంది మన గూగుల్ ప్లే స్టోర్ లో. అవి మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక వెంటనే యాప్ ఇన్స్టాల్ అయ్యి ఓపెన్ అవుతూనే మనకి ఇలా వస్తుందండి లెఫ్ట్ సైడ్. సరే మేడం, వదిలేయండి, స్క్రీన్ వదిలేయండి. సిఎన్ఆర్ అని ఉంటుందండి. ఆల్రెడీ మేడం చెప్పారు మీకు. కేస్ నెంబర్ రికార్డ్ అది
మనకి ఎప్పుడైతే మనం ప్రతి రిజిస్టర్ అయిన ప్రతి కేసుకి ఒక యూనిక్ కోడ్ అండి, అది సిఎన్ఆర్ కోడ్ అని, సిఎన్ఆర్ రికార్డ్ నెంబర్ అని వస్తుంది. ఆ నెంబర్ని మనం ప్రతి కట్ట మీద రాసుకుంటే మీకు ఎప్పుడైనా దాని తాలూకా హిస్టరీని ట్రేస్ చేయడం ఈజీ అవుతుంది. అంతేకాకుండా ఇంకా నా అడ్వైజ్ ఏంటంటే మీకు మీరు కేస్ స్టేటస్ పొందినాక ఒక సిఎన్ఆర్ నెంబరు అని వస్తుంది, అక్కడే ఆ సిఎన్ఆర్ నెంబర్ని బేస్ చేసుకొని క్యూఆర్ కోడ్ని కూడా మీరు ఒకటి ప్రింట్ తీసుకొని ప్రతి తాలూకు మీ తాలూకా డాకెట్నికి అది ఒకటి కానీ పేస్ట్ చేస్తున్నారంటే మీరు ఇక ఈ కేసు డైరీలో మీరు కేసు డాకెట్ మొత్తం మీ దగ్గర ఉన్నట్టే, మీరేం మెయింటైన్ చేయాల్సిన పని అయితే ఉండదు. దాన్ని స్కాన్ చేసుకోగాని మన ఇందులో కూడా సెర్చ్ బై సిఎన్ఆర్ స్కాన్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది మనకి ఈ కోడ్స్ యాప్ లో. మీరు ఆ స్కాన్ క్యూఆర్ కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్, దాన్ని మీరు క్లిక్ చేయగానే అది మొత్తం క్యూఆర్ కోడ్ చూసే ఉంటారు, అందరికి అవగాహన ఉంటుంది కనుక దాన్ని స్కాన్ చేస్తే మన తాలూకా అది ఎప్పుడు ఫైల్ చేశారు దగ్గర నుంచి దాని ప్రెజెంట్ స్టేటస్ ఏంటి అవన్నీ కూడా మన అరచేతిలోనే ఉంటాయి. మిగతా కేసు హిస్టరీ, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆ రోజు బిజినెస్ ఏంటి, అంటే ఆ రోజు వాయిదా పడింది, ఆ రోజు ఏం స్టెప్ ఉంటుంది అనేది కూడా ఉంటుంది. డిస్పోజ్ ఆఫ్ అయిపోతే కేసు ఆర్డర్ కూడా పొందొచ్చు. కనుక నా యొక్క అడ్వైజ్ మాత్రం మీకు ప్రతి కేసుని, మీ దగ్గర ఉన్న కేసులన్నీ ఒకసారి దాని సిఎన్ఆర్ నెంబర్ని బేస్ చేసుకుంటూ మీరు ఆ క్యూఆర్ కోడ్ని ప్రింట్ తీసుకొని దానికి పేస్ట్ చేసుకున్నారని అంటే డాకెట్కి మీ తాలూకా ఇక మీరు ఆ రోజు కోర్టుకు మీరు వెళ్లకుండా మీ జూనియర్ని పంపించిన ఏమైంది అనేది మీరు సరిగా స్టెప్ రాశారా లేదా అనేది కూడా మీరు వెరిఫై చేసుకోవడానికి ఏం ఇబ్బంది ఉండదు. ఒకసారి స్కాన్ చేస్తే చాలు మీకు. అలానే కాజ్ లిస్ట్, మీ తాలూకా ఆ రోజు కేసులు కాజ్ లిస్ట్ ఏ కోర్టుదైనా మీరు సెలెక్ట్ చేసుకోవడమే ఆ మెనూలోంచి. ఏ కోర్టు ఎస్టాబ్లిష్మెంట్, ఏ డిస్ట్రిక్ట్ కోర్టు లేదు కోర్టు ఎస్టాబ్లిష్మెంట్, అందులో మళ్ళీ ఏ కోర్టుల్లో ఉంటున్నాయి, ఏ కోర్టులో ఉంది అనేది కూడా చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక రాబోయే రోజుల్లో ఏ కేసు టైమింగ్ కూడా, హీరింగ్కి వచ్చే టైమింగ్ కూడా మెన్షన్ చేస్తారు. ఇంకా ప్రస్తుతం అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. అలానే మనకి డిస్ప్లే బోర్డులు ప్రతి కోర్టు ముందు కూడా ఏర్పాటు చేయడానికి కూడా ఏర్పాట్లు చాలా వరకు అయ్యాయి, సప్లై చేశారు. అవి ఇంకా కొన్ని ఫంక్షన్ చేయటం లేదు కొన్ని కోర్టుల్లో. అప్పుడు మీరు ఏ కోర్టుకి ఏ టైంకి వెళ్ళాలి అనేది కూడా ఉంటుంది. మీరు సిఐఎస్ లో చూసే ఉంటారు, యాక్సెస్ చేస్తే సిఐఎస్ లో కూడా కోర్టు వాయిదా, ఆ కేసు వాయిదా వేసే టైంకి ఏ టైంకి హీరింగ్, ఏ టైం నుంచి ఏ టైం వరకు హీరింగ్ లో ఉంటుంది, అవన్నీ కూడా ఫిక్స్ చేస్తారు. ఇవన్నీ మనం రాను అలవాటు పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ యాప్ లో లెఫ్ట్ సైడ్ ఒక 3 బార్స్ ఉంటాయండి, అది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు ఆ యాప్ ద్వారా మొత్తం ఈ కోర్ట్ సర్వీసెస్ లో ఉన్నవి ఈపే లేదా ఎన్స్టెప్, ఇంకా ఈ ఫైలింగ్ కూడా మీరు అందులోంచే చేసుకోవచ్చు. ఎన్జెడిజే వెబ్సైట్ ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇండియా కోడ్ అని ఇంకో బెస్ట్ ఆప్షన్ అండి మనకి. ఈ ఫైలింగ్ లో మనకి ఏ యాక్ట్ కావాల్సినప్పటికీ కూడా మనం దాని తాలూకా నేమ్ తో సెట్ చేసుకోవచ్చు. ఇండియా కోడ్ అనే ఒక ఇది ఉంది, ఆ ఆప్షన్ లో వెళ్ళి మీకు ఏ చట్టం కావలిస్తే ఆ చట్టాన్ని క్షణాల్లో మీరు యాక్సెస్ చేయొచ్చు. అలానే కొన్ని ఫార్మ్స్ ఫర్ అడ్వకేట్స్ అనే ఒక ఇది కూడా ఉంది. అందులో మనకి డైలీ అవసరమవుతున్నవి అడ్రస్ ఫామ్ ఎలా ఉండాలి, బెయిల్ బాండ్స్ లేదా సిఏ ఫామ్, కేసు ఇన్ఫర్మేషన్ ఫామ్ అని 138 కేసులు ఫైల్ చేసేటప్పుడు ఎన్ఐ యాక్ట్ చెక్ లిస్ట్, అలానే కమర్షియల్ కోర్ట్ రూల్స్, కోర్ట్ ఫీజు, అన్ని చాలా ఫార్మ్స్, మెమో ఆఫ్ అపియరెన్స్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎలా ఉండాలి, ఇండెక్స్ ఎలా ఉండాలి, అన్ని ఫార్మ్స్ అన్ని కూడా ఆల్రెడీ చేసి పెట్టారు. మనకు కావలిస్తే అవి కూడా తీసుకోవచ్చు. వకాలత్ కూడా అండి, వకాలత్ ఎలా ఉండాలి, అన్ని ప్రొఫార్మాస్ అన్ని ఉన్నాయి అడ్వకేట్స్ కోసం అందులో. అలానే విర్చువల్ కోర్ట్స్,
ఫోన్ ఉంటే ఇప్పుడు మీరు మొత్తం ల్యాప్టాప్ ఉన్నట్టే, ఇంకా అంతకన్నా ఎక్కువగానే ల్యాప్టాప్ మీరు వెబ్ అప్లికేషన్ ద్వారా ఈ కోర్స్ సర్వీసెస్ యాక్సెస్ చేశారంటే మీరు ఈ మై కేసెస్ అనే ఆప్షన్ ని మీరు వాడుకోలేరు. ఇప్పుడు మీ తాలూకా కేసులన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని ఉంచుకున్నారంటే మీ తాలూకా డైరీని మీరు చాలా ఈజీగా ఏ టైంలో కావలిస్తే ఆ టైంలో మీ క్లర్క్స్ కూడా అడగకుండానే మీరు యాక్సెస్ చేయొచ్చు. అంతేకాకుండా ఇవన్నీ మీరు డ్రైవ్ కానీ లేదా మీ తాలూకా ఫోన్లో ఉన్న లోకల్ స్టోరేజ్కి కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా సిస్టమ్ క్రాష్ అయినా మీరు ఫోన్ మార్చుకుందామని అనుకున్నప్పటికీ కూడా దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ తాలూకా మొత్తం డీటెయిల్స్ డాటా మొత్తం ఉంటుంది. మళ్ళీ మీరు ఎంటర్ చేసుకోవటం లేదు అని అంటే అన్ని గ్యాదర్ చేయాల్సిన పని ఉండదు. ఈ యాప్ని మీరు మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటే మీ తాలూకా డే టు డే లైఫ్ చాలా కోర్టుని మీ తాలూకా కోర్టులో ఉన్న వర్కుల్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ. ఎవరో మీకు అలానే ఏ కోర్టు లొకేషన్ తెలుస్తుంది మ్యాప్ మీద కూడా ఉంటుందండి. మనకి ఏదో ఇంకొక ఊరు వెళ్తారు, ఆ కోర్టులో అటెండ్ అవడం కోసం ఆ కోర్టు తాలూకా డైరెక్షన్ మీకు తెలియదు, ఎవరిని అడగాల్సిన పని కూడా లేదు. ఆ కోర్ట్ లొకేటర్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. అవన్నీ మనకి ఈ కోర్ట్స్ యాప్లో ఆ లెఫ్ట్ సైడ్ 3 bars లో అది మీరు సెలెక్ట్ చేసుకున్నారని అంటే అందులో ఆప్షన్స్ అన్నీ వస్తాయండి. మీకు అలానే సెట్ చేయటానికి టిఎన్ఆర్ నంబర్ చాలా వరకు చాలా మందికి తెలియలేనప్పుడు మీరు మీ తాలూకా కేసు నెంబర్ని బట్టి కానీ లేదు పార్టీ నేమ్ బట్టి కానీ అడ్వకేట్ కానీ ఇంకా కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ ఏది ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని బట్టి ఏ కేసునైనా మనం దాని తాలూకా స్టేటస్ పొందవచ్చు. ఏ స్టేజ్లో ఉంది, అది ఎప్పుడు అసలు ఇన్స్టిట్యూట్ చేశారు, ఎప్పుడు డిస్పోజ్ అయింది, దాంట్లో ఆర్డర్ ఏంటి, ఏ రోజు ఏ ఆర్డర్ పాస్ చేశారని అన్ని కూడా అలా సర్వీసెస్ అన్ని మొత్తం సర్వీసెస్ వెబ్ అప్లికేషన్ కన్నా నా వరకు అయితే ఈ కోర్సు యాప్ మొబైల్ యాప్ చాలా ఉపయోగం. మనం ఎప్పుడు యాక్సెస్ చేయొచ్చు, క్యారీ ఇంకా వేరే గ్యాడ్జెట్ని ఇంకే క్యారీ చేయాల్సిన పని లేదు. ఇవి ఇప్పుడు మనకి ఈ యాప్స్ కూడా ఒక 6 భాషల్లో రీజనల్ లాంగ్వేజెస్లో వస్తున్నాయండి. హిందీ, కన్నడ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగులో కూడా. ఈ సిఎన్ఆర్ తీసుకున్నామంటే దాని తాలూకా మనం మొత్తం అది ఏ కోర్టులో ఉంది అని అనేది కూడా మనం ట్రేస్ చేయగలమండి. ఆ మొదటి 2 నెంబర్లు అంటే ఆ స్టేట్ కోడ్ ఉంటుంది. ఆ తర్వాత 2 మొత్తం ఇవి 16 డిజిట్స్ ఉంటాయి. 16 డిజిట్స్లో మొదటి 2 డిజిట్స్ స్టేట్ కోడ్, తర్వాత జిల్లా కోడ్ ఉంటుంది మరో 2 డిజిట్స్, ఆ తర్వాత స్థానిక్ కోడ్ అంటే లోకల్ మనకి తిరుపతి అయితే తిరుపతి, లేదు చిత్తూరు లేదా మదనపల్లి, అలా ఆ 2 వస్తున్నాయి. ఆ తర్వాత 4 అంకెలు ఆ కేసు తాలూకా నెంబర్లు, చివరి 4 అంకెలునేమో ఆ సంవత్సరం. ఆ నెంబరు సిఎన్ఆర్ నెంబర్ ఉంటే ఈజీ. అంతకన్నా బెటర్ ఒకసారి మీరు మీ తాలూకా కేసు సిఎన్ఆర్ బేస్ చేసుకుంటూ ఈ కేసు స్టేటస్ చూసినాక మీరు ఆ క్యూఆర్ కోడ్ మన ఈ కోర్సు వెబ్సైట్లో కూడా సంపాదించవచ్చు. లేదు అని అంటే ఈ యాప్తో అవి కానీ చేసుకొని మీ తాలూకా ఫైల్స్కి ఒకటి పేస్ట్ చేసుకుంటే దాంతో మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే కాకుండా ఇంకా మిగతా మీ ఫ్రెండ్స్ అయినా ఇంకెవరు ఇప్పటికీ వాడకుండా ఉన్న వాళ్ళు ఎవరికైనా దీన్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేసి అందరినీ ఈ కోర్స్ వాడమని చెప్పండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ మనం టైం అవుతుందండి. ఇంకేమైనా ఇందులో ఈ కోర్సు మొబైల్ యాప్ గురించి మీకు ఏమైనా
కావలిస్తే ఆ చాట్ బాక్స్ లో ఈ వివరాలు ఏమైనా కావలిస్తే చాట్ బాక్స్ లో ఇది చేయండి, నేను చూసి మీకు ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు మేడం గారు మీరు యా, ఈ సర్వీస్ డెలివరీ ఇన్ కోర్ట్ కాంప్లెక్సెస్ అవి కమెంట్స్ చేసి చెప్తారు. సార్ జస్ట్ ఒక 2 పాయింట్స్ సార్. అదే మీరు చెప్పిందే సార్, వాళ్ళకి ఏమంటే ఇది చెప్పండి మీరు మేడం. ఇప్పుడు మనం స్క్రీన్ చూస్తున్నాం కదా సార్, చెప్పిండేది ఇదే అండి. ఈ క్యూఆర్ కోడ్ ఇది మనకు వన్స్ జనరేట్ అయిపోయిన తర్వాత సార్ అన్నట్టు ఇది వన్స్ మన బండిల్ పైన మనం ఇలా పోస్ట్ చేసుకున్నాం అనుకోండి, అది వన్స్ ఫర్ ఆల్ దాన్ని మనము ఈ ఇలా పోస్ట్ చేసుకున్న తర్వాత బండిల్ పైన దానిపైన సింపుల్ గా మనము మన మొబైల్ యాప్ ఓపెన్ చేసేసి కెమెరా ఆన్ చేసేసి పెట్టేసాము అంటే ఆటోమేటిక్ గా మనకు అంటే మనం మళ్ళీ ఫిజికల్ గా అప్లికేషన్ లో మనం వెళ్ళేసి మనం సిఆర్ఆర్ నంబర్ కానీ మన కేస్ నంబర్ కానీ అవన్నీ మళ్ళీ ఎంటర్ చేయకుండా సింపుల్ గా క్యూఆర్ కోడ్ అయిన వెంటనే మనకు విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, ఆ కేసుకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. తర్వాత సార్ చెప్పారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, ఇవి 2 ఆప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, మనకు మన ఫోన్ ఎప్పుడైనా క్రాష్ అయిపోవచ్చు, లేదంటే ఏదైనా డేటా ఏదైనా వైరస్ వల్ల కానీ దేని వల్ల కానీ అదేమైనా వెళ్ళిపోతుంది అనే భయం లేకుండా మనం ఇంపోర్ట్ అనేది మనము ఈ ఆప్షన్ మనకు సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు ఉండే కాలమ్స్ లోనే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ లో ఈ ఇంపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఏమైతుంది అంటే మీ ఈ కోర్ట్ సర్వీసెస్ మొబైల్ అప్లికేషన్ లో ఉండే మొత్తం ఇన్ఫర్మేషన్, అంటే మీ కేసెస్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ సేవ్ ఇట్ టు సమ్ అదర్ డివైస్, లైక్ హార్డ్ డ్రైవ్ లో కానీ మీరు ఎక్స్టర్నల్ డ్రైవ్ లో కానీ లేదంటే మీ మెయిల్ అప్లికేషన్ కి కానీ ఒక ఎక్స్టర్నల్ బ్యాకప్ మీరు అనేది ఒక బ్యాకప్ చేసుకోవచ్చు. అది ఇంపోర్ట్ ఆప్షన్. ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ కి వచ్చేసరికి మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫోన్ మార్చామనుకోండి, మన ఫోన్ ఈ ఫోన్ నుంచి వేరే ఫోన్ కి అప్డేట్ అయ్యాము, ఆ ఫోన్ లో మనం ఇప్పుడు ఆ ఫోన్ లో వెళ్ళేసి మళ్ళీ కొత్తగా మనము యాప్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఇది చేసుకోకుండా ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ యూజ్ చేస్తూ ఈ ఎక్స్పోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మొత్తం డేటా మొత్తం ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేసే కొత్త ఫోన్ కి ఆటోమేటిక్ గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో సార్ చెప్పింది ఈవే అన్నమాట. మనం ఈ లెఫ్ట్ సైడ్ లో మనము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వన్స్ కాన్ఫిగర్ చేసుకున్నాము అంటే ఇంకంతే, ఒకసారి చేసుకున్నాము అంటే సేమ్ ఎలా అయితే మనం మన మొబైల్ నంబర్స్ అన్ని మనం సేవ్ చేసుకొని మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం కొత్త ఫోన్లో, సేమ్ అలాగే ఈ యాప్ ద్వారా కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సార్ అదే సార్ మొత్తం ఇదంతా అయిపోయింది సార్. మనం మరి ఒక 5 to 10 minutes బ్రేక్ ఏమైనా తీసుకుందామా సార్, ఆర్ ఎల్స్ వి విల్ కంటిన్యూ? అడగండి మేడం, ఏమైనా వాళ్ళకి గణేష్ గారు అడ్వకేట్స్ ఏం లే ఏమైనా టైం కావాలా? ఒక 5-10 minutes కంటిన్యూ చేద్దామా? ఒక నిమిషం 10 minutes 10-15 minutes కావాలా? సరే ఒక 10 minutes లో పూర్తి చేసుకోండి. మాకు కొంచెం 10 minutes లో వచ్చి జాయిన్ అవ్వండి. మనం మళ్ళీ జాయిన్ అవ్వండి, మళ్ళీ అందరికి ఫోన్ మళ్ళీ అది పెట్టుకోకండి. లేదు అని అంటే ఏముంది అసలు సార్ 11:30 అదే సార్ షార్ప్ 10 minutes లో అందరూ 15 సార్ 10 minutes లో వచ్చి జాయిన్ అవ్వండి. 11:30 వరకు 11:30 సార్ కానీ అండి అందరూ